నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ. ధాన్యం కొనుగోలు చేసిన 4 నుండి 6 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ. మంత్రి నాదెండ్ల మనోహర్. యాభై 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. 32 లక్షల విలువ గల చెక్కులు 51 మంది లబ్ధిదారులకు పంపిణీ. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిన్నర్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు. రేపు అమరావతిలో జరిగే బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రైతులు, దళారులను నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ రూరల్లోని కానూరు సివిల్ సప్లైస్ భవన్లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులు రూపాయి నష్టం పోకుండా ధాన్యం కళ్ళాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారి ఖాతాల్లో 4 నుండి 6 గంటల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. కొద్ది మంది నేతలు అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రైతులు అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలో, ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మా కూటమి ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన టార్గెట్ పెట్టుకుని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం. ఇప్పటి వరకు 118,000 మంది రైతుల సహకారంతో 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దీని విలువ 1,713 కోట్ల రూపాయలు. ఈ మొత్తం నగదుని కేవలం 4 నుంచి 6 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం. అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం
మేము ఈ రోజుకి గత సంవత్సరం రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి పదం వైపు నడిపించడంతో పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 32 లక్షల విలువ గల చెక్కులను 51 మంది లబ్ధిదారులకు ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీడీపీ ఎన్టీఆర్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్తి శ్రీనివాస చక్రవర్తి, టీడీపీ నాయకులు వల్లభనేని నరసింహ చౌదరి, మాదిగాని గురునాథం, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్, విజయవాడ అర్బన్ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షుడు ఇర్ఫాన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే వైద్య సహాయం కావాలో వైద్య సహాయం చేసుకున్న వాళ్ళకి ఆర్థిక సహాయం అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేనే సుమారు వాళ్ళే 35 మందికి ఇస్తున్నాను. ఎవ్రీ నెల ఎవరెవరికి వైద్య సహాయం అందాలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా వారి అవసరాలను తీరుస్తున్నారు. ఇటువంటి ఎన్నో పథకాలు, మేనిఫెస్టో అయిన పథకాలు కూడా ఆయన అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతా రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా కూటమి నాయకత్వమే కాదు కార్యకర్తలు అందరం కూడా ప్రజల ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి వారు తీర్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సహా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్టీజీఎస్, పాజిటివ్ పబ్లిక్ పరస్పెన్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్స్ పేస్ అంశాలపై గురువారం ఏపీ సచివాలయం నుండి ఆయన కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ సీజన్లో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం సేకరణపై సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు సహా మిగతా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున కలెక్టర్లు ఎక్కడా ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శి ఎంఎం నాయక్, ఐఎన్పిఆర్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ప్రణాళిక శాఖ జేఎస్ అనంత శంకర్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ గోవిందరావు తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీరావు, వివిధ జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95,000కు పైగా సంతకాలు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95,000కు పైగా సంతకాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే అక్టోబర్ 10 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వాళ్ళకు అప్పగిస్తున్న సందర్భంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గ
వర్గానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా జిల్లా నాయకులు, మా నగర నాయకులు, మా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి సహకారంతో 95,000 సంతకాలు ఇంటింటికి వెళ్ళాం. ప్రతి డివిజన్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమం పట్ల ఈరోజు ప్రజానికానికి ఒక అవగాహన కల్పించే విధంగా మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు కష్టపడి ఈ రాష్ట్రంలోనే ఇప్పటికీ హైయెస్ట్గా 95,000 సంతకాలు మా తూర్పు నియోజకవర్గ నాయకుల యొక్క సహకారంతో సేకరించినందుకు వాళ్ళందరి గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి గారు మా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు, ఆ ఒక పరిహరి మెడికల్ కాలేజీలు అయిపోతే ఈరోజు డాక్టర్ చదువుకోవాలని చెప్పని కోరుకున్న ప్రతి ఒక్కరి గారు డాక్టర్లు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మేము పూర్తి చేస్తామని చెప్పని ఆ రోజు ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వం నాయకులు హామీ ఇచ్చారు. కానీ కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ డబ్బులు దండుకోవటం కోసం ఈరోజు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ ఒక మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారని చెప్పి ఈరోజు ప్రజానికంకి కోపం వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు గారా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు గారు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో గారు విజయవంతం అవుతూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మొన్నే 12వ తారీఖున కోటి సంతకాల కార్యక్రమం ర్యాలీ పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజానికం పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ జరిగింది. ఇంకా ఏం కావాలి కూటమి ప్రభుత్వానికి, ఇంకా ఏం చూసుకోవాలి? మీకు ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదని చెప్పని ప్రజానికం బాధపడుతున్నారు, అది కనపడట్లా. అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదని చెప్పని ప్రజానికం బాధపడుతున్నారు, అది మీకు కనపడట్లా. మీరు తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజానికం వ్యతిరేకిస్తున్నారు, రోడ్డు మీదకు వస్తున్నారు, అది మీకు కనపడట్లా. మీకు తెలిసిందల్లా, మీరు చేసేదల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధ ప్రచారాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మీరు ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని చెప్పి ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. మీరు ఎందుకు పూర్తి చేయలేరు? కేవలం నాకు తెలిసి 4,000 నుంచి ఒక 6,000 కోట్లు ఈ మెడికల్ కాలేజ్ కనుక మనం డబ్బులు పెడితే పూర్తయిపోతాయి. ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే దాని చుట్టూ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి, ఎంతమందికి ఉపాధి కల్పించే విధంగా, జిల్లాలో ఎవరికైనా ఇబ్బంది వస్తే వేరే జిల్లాలకో లేకపోతే హైదరాబాదో బెంగళూరు వెళ్లకుండా, అరే మన జిల్లాలోనే ఒక మంచి హాస్పిటల్ ఉందని చెప్పని, మన జిల్లాలో మంచి డాక్టర్లు ఉన్నారని చెప్పని తయారు చేసే విధంగా ఈ మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉండాలి తెలుసుకోవాలి. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రాబోయే రోజుల్లో 1 కోటి సంతకాలు పూర్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారికి ఇచ్చి ప్రజలు ఈ విధంగా వ్యతిరేకత తెలుపుతున్నారు, ప్రజానికాన్ని మీరు అండగా ఉండాలని చెప్పని గవర్నర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున
మేమందరం గారా పోరాటం చేస్తామని చెప్పని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. మత, కుల, ప్రాంతీయ, భాషా తత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినదినాభివృద్ధి చేస్తున్నారని విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు విమర్శించారు. అనిల్, అదానీ ఇద్దరు పారిశ్రామికవేత్తలకు దేశ సొమ్ము దోచిపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలోని గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి అబ్జర్వర్, రాజ్య సభ్యులు నీరజ్ డాంగే, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, పిసిసి కోఆర్డినేటర్ జాస్తి సతీష్ బాబు, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. నీరజ్ డాంగే, నరహరశెట్టి నరసింహారావులు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మత, కుల, ప్రాంతీయ, భాషా తత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినదినాభివృద్ధి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనిల్, అదానీ ఇద్దరు పారిశ్రామికవేత్తలకు దేశ సొమ్ము దోచిపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. संगठन सृजन अभियान के तहत अखिल भारतीय कांग्रेस कमेटी की तरफ से पूरे देश भर में ऑब्जर्वर्स भेजे गए हैं और मुझे भी निर्देश मिला है विजयवाड़ा जिले के संगठनात्मक ढांचे को मजबूती प्रदान करने के लिए, और उसी के तहत हम लोग आज विजयवाड़ा सेंट्रल विधानसभा की ये मीटिंग कर रहे हैं। इससे पूर्व हम लोगों ने जिला स्तरीय बैठक रखी थी और कल हमने नंदीगामा विधानसभा का दौरा किया था। इस मौके पे यही कहना चाहूँगा कि संगठन सृजन कार्यक्रम के माध्यम से आदरणीय राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहब और हमारे प्रिय नेता आदरणीय राहुल गांधी जी चाहते हैं कि एक मजबूत संगठन देश भर में तैयार हो, और इस संगठन की जो नींव है, संगठन की जो प्रक्रिया है, संगठन का जो निर्णय है और जिला अध्यक्ष का चयन जो है वो कार्यकर्ताओं से और यहाँ के जो लीडर्स हैं उनके माध्यम से सामने आए। हमारी सोच है कि आज కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, అలానే లోక్సభ ప్రతిపక్ష నేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు సంయుక్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కానీ ఎంపిక విషయంలో గతంలో మాదిరిగా కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, కాంగ్రెస్ కేడర్లో నుంచి ఒక నాయకుడు పుట్టుకు రావాలనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోని, అన్ని జిల్లాల్లోని, అన్ని నగరాలకు కూడా ఇన్ఛార్జీలుగా వేసి అందరినీ పంపించి కార్యకర్తల అభిష్టం మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రానికి కూడా, మన ఎన్టీఆర్ జిల్లాకి, విజయవాడ నగరానికి కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి నీరజ్ డాంగే గారు రావడం జరిగింది. 3 రోజుల నుంచి నిన్న విజయవాడ సిటీ కానీ జిల్లా ఎన్టీఆర్ జిల్లా సమావేశం కూడా ఏర్పాటు చేసి అందరికీ తెలియపరచడం జరిగింది. నిన్న ఉదయం నందిగామ జరగడం జరిగింది. ఈరోజు విజయవాడ సెంట్రల్, మధ్య నుంచి తిరువూరు పెట్టడం జరిగింది. రేపు విజయవాడ వెస్ట్, అలానే రేపు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, అలానే మిగతా నియోజకవర్గాలు కూడా చేసి 30వ తారీఖున ఈ కార్యాచరణ పూర్తి చేసి ఏపీసీసీకి కానీ ఏఐసీసీకి కానీ నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏఐసిసి అబ్జర్వర్ నీరజ్ డాంగే గారు, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ మన రాజస్థాన్, అలాగే జాస్తి సతీష్ బాబు గారు పిసిసి కోఆర్డినేషన్ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేసాల రాజేశ్వరరావు గారు, మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు,
ఇవాళ ఒకటే ఈ దేశంలో మతతత్వాన్ని, కులతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని, భాషాతత్వాన్ని దినదిన అభివృద్ధి చేస్తున్నాడు మోడీ గారు, అమిత్ షా గారు. ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతమంది మహానుభావులు త్యాగాలు చేశారు. వారు త్యాగ ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఇవాళ కేజీ లెక్కన అమ్మేయటానికి అమిత్ షాకి, ఇవాళ మోడీ గారికి కంగణం కట్టుకున్నారు. ఇద్దరు కూడా అదానీ అంబానీ అనేటువంటి ఇద్దరు పారిశ్రామికవేత్తలకి దేశ సంపదను పలగొట్టాలనే భావంలో ఇవాళ ఓటు చోరీ ఎలా జరుగుతుందో నిన్నగాక మనసైనటువంటి బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఆయన ఘోష అరణ్యరోధన అయింది. ఇలాగే ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా అధికారంలోకి వస్తున్నారు. ప్రాంతీయ పార్టీలని పరోక్షంగా అణదొక్కుతున్నారు. ఒక విజం పెట్టుకున్నారు, మనమే అధికారంలో ఉండాలి, ప్రజాస్వామ్యంకి ఎవడో రాకూడదు అనేటువంటి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకొచ్చినటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అందరినీ కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారంటే ఎంత నీచ స్థితికి వచ్చారో ఇవాళ అర్థమవుతున్నది. ఏది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. మెడికల్ కాలేజీకి బస్సు బహుకరించిన డాక్టర్ యలమంచిలి హైమావతి, డాక్టర్ రాజారావు ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస, ప్రతి నెల ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్లతో కలిసి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మించేలా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తాం. పీజీ హాస్టల్ బిల్డింగ్స్, నర్సింగ్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి అవసరమైన 80 కోట్ల నిధుల కోసం కృషి చేస్తున్నాం. విజయవాడ జీజీహెచ్లోని రేడియాలజీ విభాగానికి లినాక్ పరికరం తెచ్చేందుకు కృషి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సలహాలు సూచనలతో మెడికల్ కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తాం. ఎంపీ కేశినేని శివనాథ్. వైకల్యం అనేది మనిషికే గాని మనసుకు కాదని, ప్రతిభ ముందు వైకల్యం చిన్నపోతుందని, క్రీడలలో రాణించడం ద్వారా విభిన్న ప్రతిభావంతులు సకలాంగులు ధీటుగా సత్తాను చాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన తోడ్పాటును అందిస్తే ఎటువంటి విజయాలైనా సొంతం చేసుకుంటారని, భారత్ జట్టులో స్థానం పొంది విజయంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్లు టి దీపిక, కరుణ కుమారులను ఆదర్శంగా తీసుకుని క్రీడలలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకల్యం అనేది మనిషికే కానీ మనసుకు కాదన్నారు. సహజంగా సకలాంగుల కంటే విభిన్న ప్రతిభావంతుల్లో నూనెసిక స్థితి ఎంతో దృఢంగా ఉంటుందన్నారు. డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈరోజు పోటీ కార్యక్రమంలో ఆటల పోటీ కార్యక్రమాలని విభిన్న ప్రతిభావంతులకి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గౌరవ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు అట్లాగే మన డిస్ట్రిక్ట్ అధికారులందరూ మమ్మకమై చేస్తూ ఉన్నారు. దీనికి దాదాపుగా 12 సంస్థల నుంచి విభిన్న ప్రతిభావంతులని తీసుకొని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా సంస్థ అయితే ఉందో వాళ్ళ ద్వారా కూడాను ఇక్కడ వచ్చి విఎంసీ స్టేడియంలో ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ డైరెక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు ఏదైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని అలాగే వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం బయటికి తీయాలి. వాళ్ళకి ప్రోత్సాహం ఎంత మనం ఇస్తే అంత సమాజం బాగుంటుంది. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వాళ్ళందరికీ మంచి వేదిక కల్పించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఎంత చైతన్యం మనం పెంపొందిస్తే అంతే వాళ్ళు మంచిగా ఆలోచించగలుగుతారు. అలాగే వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలుగుతారు, లేదా స్పోర్ట్స్లో రాణించగలుగుతారు. వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తారు. కాబట్టి సో అటువంటి ఒక అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకి కల్పిస్తూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి సో ప్రతి ఒక్కరికి మనం ఈ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మన జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సో ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సంస్థల సంఖ్య పెరుగుతూ ఉందన్నమాట. సో అలాగే ఇంకా గవర్నమెంట్ నుంచి వస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ కనుక చూసుకుంటే
విభిన్న ప్రతిభావంతులకి అనేక స్కీమ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి వెహికల్స్ అయితేనేంటి, అలాగే హియరింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, వాకింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, సో అట్లాగే వాళ్ళకి ప్రాస్థెటిక్ లెగ్స్ అయితేనేంటి, ఇవన్నీ మన జిల్లాలో కూడా అత్యధిక సంఖ్యలు ఇవ్వడం జరిగింది. సో ఇంకా రాను రోజులు కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ ఇప్పుడు చైర్పర్సన్ గారిని కూడా మనకు అపాయింట్ చేశారు కాబట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్, డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్, సో వాళ్ళ ద్వారా కూడా సమన్వయం చేసుకుంటూ సో రాష్ట్రంలో అన్ని చోట్ల చేయడం ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా చేయడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇది స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టాలని సందర్భంగా కోరుకుంటూ సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ విషయాన్ని అలాగే విభిన్న ప్రతిభావంతుల ప్రతిభని ప్రజలకు కూడా మీరు ముఖ్యంగా మీడియా మిత్రులు చూపించాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైర్పర్సన్ విభిన్న ప్రతిభావంతుల డిసెంబర్ 3వ తేదీ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నందు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో మానసికంగా దివ్యాంగులకు విద్యార్థులకు ఉత్తేజాన్ని నింపేదానికి, వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపేదానికి, ఈ పోటీ ప్రపంచంలో మేము ఉన్నామని తెలియజేయడానికి విభిన్న కార్పొరేషన్ ద్వారా ఈరోజు వాళ్ళ క్రీడలను ప్రోత్సహిస్తుంది. డిసెంబర్ 3 అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ఒక పండుగ వాతావరణం ఉంటుంది. రాబోయే రోజుల్లో కానీ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల విద్యార్థుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఖచ్చితంగా పాటుపడుతుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు రావడం మా అందరికీ ఒక సంతోషదాయకం అని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలోని కొండ ప్రాంతాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ప్రమాదకరమైన ప్రదేశాలను నివసిస్తున్న ప్రజల్ని సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా గుణదల, చుట్టుగుంట, బీఆర్టీఎస్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, ధర్నా చౌక్, మ్యూజియం రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1వ డివిజన్ గుణదల విజయవాడ నగరపాలక సంస్థ శివారు ప్రాంతంలో గల ఏలూరు కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజల ఇళ్లను పరిశీలించి వారిని సురక్షితమైన ప్రాంతాలకి తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో గల ప్రమాదకరమైన ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షితమైన ప్రదేశాలకి తరలించాలని, కొండవాలు ప్రాంతాలు, కాలువ గట్లు వద్ద ఇళ్లను నిర్మించి నివసిస్తున్న ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారిని గుర్తించి రెవెన్యూ శాఖ వారి సమన్వయంతో లెక్కించి వారికి ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లత, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పరకామణి కేసు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేడు కానూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణను సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ చేయనున్నారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై విచారణ సాగనుంది. డిసెంబర్ 2వ తేదీన సిఐడి అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది. సిఐడి కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు. ఆగండి 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 దిగనివ్వండి. ఎదరికెళ్ళమా ఎవరు ఎదరికెళ్ళబాక తమ్ముడు వెళ్ళబాక. స్వామి వెళ్ళమండి వెళ్ళమండి లోపలికి వెళ్ళమండి నడవండి. ఇక్కడ చెట్లు అయిపోతానా అందరేనా బాబాయ్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉండవల్లి
ఢిల్లీలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ. ధాన్యం కొనుగోలు చేసిన 4 నుండి 6 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ. మంత్రి నాదెండ్ల మనోహర్. యాభై 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. 32 లక్షల విలువ గల చెక్కులు 51 మంది లబ్ధిదారులకు పంపిణీ. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.